ఇంకా మావి గానే చెప్పుకునే బదులు ఏముందండి, అవి తీసేసి చేపెట్టే కనుక మా జగన్ పెట్టుకోవచ్చుగా, ఆయన పేరే పెట్టుకోమనండి. ఇంకా అమరావతి రాజధాని అన్ని ఏం అవసరంలా, మచిలీపట్నం ఎమ్మో విజయవాడ బదులు జే పెట్టుకోమనండి. ఇది గుంటూరు వస్తేకి జీ వస్తుంది, మా జగన్ పెట్టుకోమనండి. ఎవడు కాదన్నాడు? అసలు ఆయనకి ఒక విలువలు, అసలు ఒక కథ ఏమన్నదంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఒక చట్టము, ఒక న్యాయము, ఒక ధర్మం అనేది ఆయనకి అసలు తెలియదు, చేయటం లేదు. మహిళల మీద ఎంత అరాచకం చేశాడంటే, వాళ్ళని జుట్టు పట్టుకొని లాగాడా, డొక్కల్లో తన్నాడా, ఆ కాళ్ళు చేతులు పట్టుకొని బస్సుల్లో వేసాడా, ఎంత అరాచకం చేశాడంటే అవన్నీ చెప్పుకుంటే కూడా చాలా ఇబ్బంది అండి. రైతుల మీద కొన్ని వేల కేసులు పెట్టాడు. ఆయనకి చట్టం, ధర్మం, న్యాయం అనేది అసలు తెలియదు, చేతకాదు కూడా అండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 2029 నేనే వస్తాను, భారతదేశ చరిత్రలో నాలాగా పరిపాలన చేసే వాళ్ళు లేరు, నన్నే కోరుకుంటున్నారు ప్రజలు అని అంటున్నాడు. ఆయన ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు? ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో. దేన్ని కోరుకోవడానికి? గవర్నమెంట్ ఆయన కూల్చడానిక? ప్రజావేదికను కూల్చారు ఎడిదిరిగి, అందరికి ఉపయోగపడేది బంగారులాగా ప్రజావేదికను కూల్చాడు. గవర్నమెంట్ ఉండేది మొత్తం తాకట్లు పెట్టాడు. ఎక్కడన్నా గానీ ఏదైనా గానీ ఒక కంపెనీ వచ్చిందా? ఈయన చూసి కంపెనీలు మొత్తం పారిపోయినాయి కదండి. ఒక కంపెనీ నిలబడిందా? ఉండ కంపెనీలు మొత్తం పారిపోవడం తప్పితే వేరైనా ఉండయా? అమరావతిని విచ్ఛిన్నం చేశాడు. ఎవరైనా గానీ ఒక ముఖ్యమంత్రి పనిచేస్తే కనుక మళ్ళా వచ్చే ముఖ్యమంత్రి దాన్ని డెవలప్ చేస్తాడు. ఉదాహరణకి మీ నాన్నగారే హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కనుక మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు. మీ తండ్రిని చూసుకోవడం నేర్చుకోవే బాబు. మీ తండ్రికి నీకు నక్కగా నాగలో కానుకున్నంత తేడా ఉంది. ఓట్లేసింది కూడా నిన్ను చూసేలా తండ్రి మీద సానుభూతితోటి అనుభూతి చేశారు కానీ నిన్ను నమ్మరేక ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఏది ఏమైపోయినా గానీ ఇప్పుడు అమరావతిలో ఎన్ని రకాల విచ్ఛిన్నం చేశారండి. పోసిన రోడ్లు దోవుకొని అమ్ముకోవడం ఎక్కడన్నా ఉందా? ప్రపంచకంలో ఎక్కడైనా పోసిన రోడ్లు దోవుకోవడం ఉందా? ఇనుము అమ్ముకోవటం ఉందా? పైపుల్ని కనుక ఖండం చేసి వెల్డింగ్లు చేసి అమ్ముకోవటం ఉందా? ఇన్ని రకాలుగా నాశనం చేసి వదిలి పెట్టాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాయమాటలు చెప్పాడు. చెప్పాలంటే రైతులకు కూడా మీకు 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ల్యాండ్లెస్ పూర్ పీపుల్ కి 2,500 పెన్షన్ వల్ల 5,000 ఇస్తానని చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని నమ్మించి మోసం చేశాడు. చెప్పాలంటే మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి జనాలందరినీ నమ్మించి అనేక రకాలుగా ఇబ్బంది గురి చేసి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటలాడాడు. అంత ముంగలు మరి అసెంబ్లీలో చెప్పావుగా నువ్వే, వేస్తే నేను ఒప్పుకుంటున్నాను 30,000 ఎకరం కావాలని ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకోబెట్టేగా రైతులు ఇచ్చింది. ఏదేమైపోయినా కానీ 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దినదిన గండంగా ఎంతో ఇబ్బంది పోలేరండి. ఏదేమైపోయినా గానీ నువ్వు చిరస్థాయిగా నిలిచిపోతావయ్యా. ఎందుకంటే కనుక నువ్వు చేసిన అరాచకం అట్లా అయితే కాదు. ఒక